Jesus Christ, the only solution. ఇంతవరకు చర్చికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్. ఎందుకు రాగలిగారు అంటే, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కోల్పోయేది ఏమీ లేదు చర్చికి వస్తే, కాబట్టి ఎక్కువ మంది రాగలిగారు. కానీ ఒక పెద్ద కులం వ్యక్తి చర్చికి రావాలి అంటే కులంలోంచి వెలివేస్తారు అనేటువంటి ఒక ఆక్షేపణ ఉంది. అరే, నువ్వు ఆ యేసులో నమ్ముకుంటే కనుక కులంలోంచి వెలివేస్తామంటే దానికి భయపడేవాళ్ళు. అందుకని చాలామంది పెద్ద కులస్తులు యేసులో నమ్ముకోరు. ఎక్కడ కులంలో నుంచి సభ్యత్వం పోతుందో, ఊరిలోంచి వెలివేస్తారో అనేటట్టుగా ఆ అవమానానికి భయపడి నమ్ముకునేవాళ్ళు కాదు. కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు యేసుప్రభు ఎందుకు నమ్ముకునేవాళ్ళంటే, వీళ్ళు ఆల్రెడీ వెలివేయబడిన వాళ్ళు. ఈ మానవాడలు ఎక్కడుంటాయంటే ఊరికి బయట ఉంటాయి, ఊరు బయట ఉంటాయి. కాబట్టి ఇంకా వెలివేసేదానికి ఏం లేదు. కాబట్టి అలా పుసుకుని నమ్ముకునే వాళ్ళు యేసుప్రభుని, ఏ అభ్యంతరం లేకుండా నమ్ముకునే వాళ్ళు యేసుప్రభుని. కోల్పోవడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర, అందుకని నమ్ముకునేవాళ్ళు. అయితే మొన్న తీర్పు వచ్చింది కదా సుప్రీంకోర్టు. ఇప్పుడు వీళ్ళు కూడా పెద్ద కులస్తులు ఆలోచించినట్టుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎందుకు ఎస్సీ కులస్తులు వెంటనే యేసుని నమ్ముకుంటారు అంటే, వీళ్ళను అడిగే వాళ్ళు ఉండరు ఎందుకు నమ్ముకున్నావు అని. వీళ్ళకు కోల్పోయేదానికి ఏముండదు, అలా నమ్మేసుకోవచ్చు. కానీ ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే రిజర్వేషన్ పోతుంది, రక్షణ చట్టం పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది, వీటిని వదులుకోవాలన్నా ఆయన్ని వదులుకోవాలన్నా అని. అంటే పెద్ద కులస్తులు ఎలాగైతే చిక్కుపడ్డారో కులంలోంచి వెలివేస్తారంట అని ఇప్పుడు వీళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి తీర్పును బట్టి దేవుని మనం స్తుతించాలి. కారణం ఏంటంటే, బైబిల్లో కొన్ని లేఖనాలు నిద్రాణ స్థితిలో అలా ఉండిపోయాయి, మనకు తెలియకుండా. మనం వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మనం వాటి నిజమైన అర్థాన్ని లోతుగా ఆలోచించేటువంటి అవకాశం మొన్న సుప్రీంకోర్టు కల్పించింది. క్రీస్తుని వెంబడించడం అంటే క్రయముతో కూడుకున్నది, మనం దానికి వెల చెల్లించాలి. క్రైస్తవ్యం లేదా క్రైస్తవుడు అనేటువంటి ఆ స్థాయి సులభంగా వచ్చేది కాదు. చాలా ఖర్చు పెట్టాలి దానికి, చాలా కోల్పోవాలి దానికి. ఏంటో చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. ఇవి సాక్షాత్తు యేసు చెప్తున్న మాటలు. ఇన్ని రోజులు మనం చదివాం, కానీ ఇప్పుడు దీని భావాన్ని ఆలోచించాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం అనుకున్నటువంటి లేఖన భాగం సాక్షాత్తు యేసు చెప్తున్నటువంటి మాటలు. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. ఎంతమంది వస్తున్నారంటే ఆయనతో పాటు? బహు జన సమూహం, ఎక్కువ మంది ఆయన వెంబడి వస్తున్నారు. మరి ఫిల్టర్ చేయాలి కదా, స్క్రీనింగ్ చేయాలి కదా. స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి చూసారా? ఎక్కువ మంది వచ్చారనుకో స్క్రీన్ అవుట్ చేసేస్తారు, వాళ్ళని ఫిల్టర్ చేసేస్తారు. ఫిల్టర్ చేయాలి వద్దా? ఉదాహరణకి ఒక ఉద్యోగానికి 1,00,000 మంది అప్లై చేశారనుకో, ఎవరికి ఇవ్వాలి దాన్ని? స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, ఫిల్టర్లు. నంబర్ 1 డిగ్రీ పాస్ అయి ఉండాలి. సగం మంది అవుట్, 10th ఇంటర్మీడియట్ మొత్తం అంతా అవుట్, వెళ్ళిపోయారు. ఇంకొక ఫిల్టరు ఏమని, డిగ్రీలో 90% మార్కులు వచ్చి ఉండాలి, అవుట్, వెళ్ళిపోతారు. తర్వాత ఫలానా సర్టిఫికెట్ ఉండాలి, ఫలానా సంవత్సరం అయి ఉండాలి, ఫలానా వయసు ఉండాలి. ఫిల్టర్ చేసి 100-200 మిగులుతారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, రాయండి రా అని. కాబట్టి యేసు ప్రభు వెంబడి బహుజనాలు వస్తూ ఉంటే ఆయన మురిసిపోలే, అబ్బో ఎంతమంది వచ్చేస్తున్నారు అని. మనుషులు ఎందుకు వస్తారు ఎక్కువ మంది? వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, అయితే రారు కదా. యేసు ప్రభుకి అభిమానులు వద్దు, అభిమాన సంఘాలు వద్దు. కాబట్టి వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి. యేసు ప్రభుని వెంబడించాలంటే మన అర్హత ఏంటి, అది ఉండాలి. కాబట్టి బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి
అందరూ వస్తుంటే ఆయన ఇటు తిరిగి వాళ్ళ వైపు తిరిగి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎంత పెద్ద ఫిల్టర్ ఉంటుందా ప్రపంచంలో? ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా? చివరికి ఎవరిని ద్వేషించాలంటే తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే. మనం దేవుని నమ్ముకున్నదే ప్రాణం కోసం కదా, మనలో అనమాట. మనం దేవుని నమ్ముకున్నదే ప్రాణం కోసం, మనం దేవుని నమ్ముకున్నదే మన క్షేమం కోసం అయితే ఈయనేమంటున్నాడు? తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు. అంత్యలో శిష్యులు క్రైస్తవులు అనబడినాయి. ఎవడైనా క్రిస్టియన్ కావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంట? ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎంతమంది మిగిలి ఉంటారు? బహుజన సమూహం వచ్చారు, ఎంతమంది మిగిలి ఉంటారు? ఆ బహుజనులు అనే దగ్గర ఎస్సీలు పెట్టండి. అనేక మంది ఎస్సీలు ఆయన వెంబడించినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఎవరైనా ఎస్సీలు నా దగ్గరకు వచ్చి తమ రిజర్వేషన్ పక్కన పెట్టకపోతే వాళ్ళు తమ ప్రాణానికి రక్షణగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా పక్కన పెట్టకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. పెట్టచ్చా? పెట్టకూడదు. అక్కడ పెట్టచ్చు కదా. 2026 ట్రాన్స్లేషన్ చదువుతున్నాను, కొత్త ట్రాన్స్లేషన్ ఇది, ఇలాగే ఉంటుంది. ఎన్ని రోజులు తండోపతండలుగా పొలోమని వచ్చేసా. అక్క రాక చర్చి పదంటే సర్లే పదా అని వచ్చేవాళ్ళు. ఇక మీద రాలేరు, చాలా కష్టమైపోతుంది. పొరపాటున చర్చిలో చూశారు మిమ్మల్ని మటాష్. ఇక మీదట ఎవడైనా చర్చికి రావాలంటే బుర్ర సరిగ్గా పనిచేయాలి, చాలా ఆలోచించాలి, చాలా తీర్మానం చేసుకోవాలి. ఉతుత్తునే ఏదో స్త్రీలకి ఊరకే బస్సులు వేశారు కదా, ఫ్రీ టికెట్ బస్సులు వేశారని అలా ఎక్కి వచ్చేయడం కాదు, ఆలోచించాలి. యేసు ప్రభువుని నమ్మాలంటే ఆలోచించాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడు చూడండి 27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంట? మరియు తన సిలువ అంటే సిలువలు ఎన్ని? సిలువలు ఎన్ని చెప్పండి? 2. ఎన్ని? 2. ఒక సిలువ ఎవరిది? యేసు ప్రభుదే. రెండో సిలువ ఎవరిది? మనదే. ఆ సిలువను వెంబడించాలంటే నువ్వు ఒక సిలువ ఎత్తుకుంటేనే దాన్ని వెంబడిస్తావు. మనమేమనుకున్నాం? అదో అంత ఒక 2 గ్రాములు బంగారు ఇస్తే వెంట్రుకు మందాన్ని సిలువ చేస్తారు, దాన్ని మెల్లేసుకొని క్రిస్టియన్ కాదు, ఎత్తుకోవాలంట పెద్దది ఎత్తుకోవాలంట. ఒక ఉంగరం చేయించుకోవడం, దాని మీద సిలువ వేసుకోవడం, ఎన్ని తమాషాలు చేశాం కదా. పైన చర్చి మీద ఒక సిలువ పెట్టడం, ఇంటి మీద ఒక సిలువ పెట్టుకోవడం, సిలువ ఈ క్రాస్ వేసుకోవడం, క్రిస్టియన్ ముద్ర. ఇప్పుడు నిజంగా ఎత్తుకోవాలి సిలువ. సుప్రీంకోర్టు పుణ్యమా అని గోల్డ్ సిలువ పోయి, గేట్ల మీద సిలువలు పోయి అసలు సిసలైన సిలువ ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. తన సిలువను ఎత్తుకోకపోతే నాకు శిష్యుడు కాదు. ప్రభు మేము కూడా సిలువ ఎత్తుకోవాలి ప్రభు, ఎత్తుకోవాలి నాయన, ఎత్తుకోవాలి. సిలువ అంటే ఏంటి ప్రభు ఎంతకి? చెప్పండి, సిలువ అంటే ఏంటి ఎంతకి? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఎవడైనా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇంకెవడు రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేయకుండా వాణ్ణి అత్యంత క్రూరంగా చంపడానికి రోమియోలు కనిపెట్టినటువంటి
మారణాయుధం. అది పర్షియన్స్ కనిపెట్టారు అనుకుంటాను, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది రోమియోలు. మారణాయుధం. సిలువ అంటే ఏమనుకుంటున్నారు ఇంతకీ? మనిషిని చంపేటువంటి ఆయుధం అది. అయితే ఎలా చంపుతారు? మీరు ఉరితాడు చూసారు ఎప్పుడైనా? ఇలా ఉండి ఇలా రౌండ్గా ఉంటుంది ఉరితాడు. ఎలా చంపుతుంది మనిషిని? అది నొప్పి తెలుసులోకి చచ్చిపోతాడు మనిషి. అన్ని ఆ చెక్క మీద నిలవబెడతారా? చెక్క మీద నిలవబెడతాడు. దాన్ని తయారు చేస్తారంట మరలా ఉరితాడుని రకరకాల ఏంటేంటో చేసి సరుక్కుమని బిగించుకునేటట్టుగా, ఎక్కడ చిక్కుపడకూడదు, సరుక్కుమని బిగించుకోవాలి. అలా తయారు చేస్తారంట దాన్ని. ఉరితాడుని ఎలా తయారు చేయాలని ఒక పెద్ద ప్రొసీజర్ ఇచ్చారు అప్పట్లో. అలా ఉరితాడుని తయారు చేసి దానికి ఉరికంబ అనుకుంటుంది. వీడికి నల్లటి ముసుగేస్తారు, మెడకి అలా బిగిస్తారు. వాళ్ళు ఓకే చెప్పగానే అక్కడ పక్కన ఒక లేవర్ ఉంటుంది, ఇలా లాగేది. ఆ లేవర్ని ఎప్పుడైతే తలారి ఇలా లాగుతాడో కింద ఉన్న 2 చెక్కలు అలా వెళ్ళిపోతాయి. లోపలికి ఒక 7-8 అడుగులు లోపలికి ఒక గది ఉంటుంది, చీకటి గది. అలా తక్కువని కిందికి అలా కోలబడిపోతాడు మనిషి. ఒక్కసారి ఇలా పడగానే ఆ ఉరితాడు సాగదు. అది ఎప్పుడైతే అలా వాడు కిందికి వెళ్ళిపోతాడో అంత బాడీ వెయిట్ 80 కేజీలు ఉన్నాడు ఈ ఉరితాడు. ఒక్కసారి తక్కువని ఇలా బిగించుకోగానే ఈ వెన్నెముక ఉంటుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఫట్టం విరుగుతుంది అంతే. డెడ్. నొప్పి కూడా తెలియదు. తెలిసేదానికి ఏమైనా ఉంటే కదా, వెన్నుముక విరిగిపోయింది, సిగ్నల్ వెళ్ళదు కదా అక్కడికి. నొప్పి అనే సిగ్నల్ వెళ్ళేలోపు ప్రాణం పోతుంది. తర్వాత గిలగిల కొట్టుకుని చచ్చిపోతాడు. ఏం జరిగింది అని తెలిసలో ప్రాణం పోతుంది. అది ఉరితాడు. కానీ సిలువను ఎందుకు తయారు చేశారంటే ప్రాణం పోకూడదు, ప్రాణం ఒక్కసారి పోకూడదు, సెకండ్ ప్రాణం పోవాలి. ఉరితాడు ఏం చేస్తుంది? మ్యాక్సిమం 1 మినిట్ టైం ఇస్తుంది అంతే. ఇది విరిగిపోయి గిలగలు కొట్టుకోవడానికి 1 మినిట్ మ్యాక్సిమం అంతే. 80 కేజీల బరువు ఒక్కసారి ఇలా పడితే ఫినిష్, ఉండడాడిక. అది ఉరితాడు. అంటే సుఖంగా చంపుతుంది ఉరితాడు. మనకు చూడడానికి బాధగా భయంకరంగా ఉంటుంది. కానీ ఉదాహరణకి 200 కిలోమీటర్ల స్పీడ్లో ఒక టిప్పర్ వచ్చి ఒక బైక్ను కొట్టిందనుకో, మనం చూడగానే ఎలా ఉంటుందంటే మొత్తం బ్లడ్ అంతా ఇలా పడిపోయి అవయవాలని చెదిరిపోయి గజిబిజిగా పడిపోగానే అబ్బా ఏంటి మరణం అనుకుంటాం కదా, వాడికి నొప్పి కూడా తెలుసుండదు. తెలుసా మీకు ఆ విషయం? మీకు మ్యాటర్ అర్థమైందని చెప్పింది. ఇలా కొట్టగానే, ఆ స్పీడ్లో ఇలా కొట్టగానే ఇక్కడ దెబ్బ తగిలింది అనే సిగ్నల్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి తల పగిలిపోయి ఉంటుంది. ఇక నొప్పి అనేది తెలియదు ఆడికి. ఇలా వచ్చి కొట్టగానే అది స్పీడ్లో ఈ సిగ్నల్ మెదడుకి వెళ్ళాలి కదా, నాకేదో తగిలింది అని. ఇక్కడ మెదడుకి వెళ్ళి మెదడు దాన్ని అనాలిసిస్ చేసి ఓహో ఇది నొప్పి అని చెప్పేటప్పటికి తల పగిలిపోయి ఉంటుంది. నొప్పి తెలియకముందే పోయింటాడు. కాకపోతే మనం అక్కడికి వెళ్ళి స్పాట్లోకి ఆ బ్లడ్ని దాన్ని అంతటి నువ్వు సబ్బా ఏంటి ఇలా చచ్చిపోయాడు అనుకుంటాం. కానీ నొప్పి తెలియకముందు పోయింటాడు. కొన్ని పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయనుకో మనకు నొప్పి తెలిసేదానికి చాలా టైం పడుతుంది, చాలాసేపు నొప్పి తెలుస్తుంది. ఎందుకంటే మెదడు దాన్ని అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అంత షాక్లో ఉండిపోతుంది అది. ఏదైనా పెద్ద దెబ్బలు తగిలినప్పుడు నొప్పి వెంటనే తెలియదు. మీరు చూడండి, షాక్లో ఉండిపోతుంది. అది షాక్లోంచి బయటకు వచ్చి అప్పుడు నొప్పి అనే సిగ్నల్ ఇవ్వాలి. అది నీకు నొప్పి వస్తుందని. దీనికి కొంచెం టైం పడుతుంది. పెద్ద పెద్ద వాటికి షాక్లో ఉండిపోతుంది. 200 కిలోమీటర్ల స్పీడ్లో టిప్పరు బైక్ను కొట్టడం కాదు ప్రమాదం అంటే, భయానకం అంటే. లేకపోతే ఉరిది చంపడం భయానకం కాదు. కాల్చారు, ఎన్కౌంటర్ చేస్తారు చూసారా, దడేలు కాల్చేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు కదా. నొప్పి తెలియదు వాళ్ళకి. సర్రు అని బుల్లెట్లు వెళ్ళిపోతాయి కదా. కాసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేదా 10 నిమిషాలు వాళ్ళకి గిలగలు కొట్టుకుంటే అయిపోద్ది, ప్రాణం పోతుంది. మనకు బాధగా ఉంటుంది, మనకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ సిలువ ఎందుకు తయారు చేశారు అంటే సెకండ్ ప్రాణం పోవాలి. కొన్ని రోజుల పాటు ఆ పెయిన్ వాడు అనుభవించాలి. దాన్ని చూసిన వాడు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచన చచ్చిపోవాలి. అంత క్రూరమైనటువంటి శిక్ష సిలువ. నేను గతంలో చెప్పాను ఏమని,
ఇలా సిలువ పెట్టిపులం అంటాం కదా, మధ్యలో ఉండే కొయ్యని ఏమంటాం, ఇలా నిలువుగా ఉండేదాన్ని స్టేక్ అంటారు, మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు, అడ్డంగా ఉండేదాన్ని పెట్టిపులం అంటారు. ఈ పెట్టిపులానికి ఇలా తగిలిస్తే ఆయన్ను ఇక్కడ ఒక మేకు కొడతారు, లేకపోతే ఇక్కడ ఈ రెండు ఎముకల మధ్యలో ఇక్కడ కొడతారు. ఇలా ఇలా బిగించేస్తే కింద పడకుండా మనిషిని కింద వైపు కాళ్ళ మధ్యలో కొడతారు, చీల కొడతారు. ఈ 3 మేకుల మధ్య ఆ వ్యక్తి వేలాడుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉండడు. మనం ఎప్పుడు శ్వాస తీసుకుంటామంటే మన భుజానికి మన చేతులు ఇలా ఉన్నాయనుకో, ఇప్పుడు శ్వాస తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈ చేతులకు భుజాల కంటే బాడీ కిందకు వచ్చిందనుకో, ఇలా కృంగిపోయిందనుకో, శ్వాస తీసుకోలేదు, పాసిబుల్ కాదు. ఈసారి ట్రై చేయండి. ఏదైనా చెట్టును బట్టి ఇలా వేలాడుతూ ఊపిరి తీసుకునే ప్రయత్నం చేయండి, కుదరదు, వెళ్ళదు, లోపలికి గాలి వెళ్ళదు. అలా ఆయన వేలాడుతాడు సిలువ మీద, కుంగిపోయాడు. ఇలా మేకుల మధ్యలో ఉన్నాడు ఆయన. ఎంత పెయిన్ ఇస్తుంటుంది ఇది. మనం ఒక 10 నిమిషాలు కూర్చొని అనుకో ఒకే ప్లేస్లో, కాలంతా తిమ్మిర్లు పడతాయా? ఒకే యాంగిల్లో కూర్చొని కాలు తిమ్మిర్లు పడతాయి. మీరు పొద్దు నుంచి కూర్చోన్నారు, ఎన్ని రకాల ఆసనాలు వేసి ఉంటారో, వీటికి పేర్లు తెలియదు కాబట్టి సరిపోయింది, కానీ ఎన్ని ఆసనాలు వేసి ఉంటారో, అటు తిరిగి ఇటు తిరిగి రకరకాలు. ఎందుకంటే ఒకే విధానంలో మనం ఎక్కువసేపు కూర్చున్నా నిలబడుకున్నా బాడీ కోఆపరేట్ చేయదు. నేను కూడా ఇలా కదులుతున్నాను మాట కదా, కానీ క్రీస్తు కదిలేదానికి లేదు. మజిల్ క్రాంప్స్ అంటారు. ఎంత అనుభవించాడో. ఇలా కృంగబడిపోయినప్పుడు ఆయన ఒక్కసారి శ్వాస తీసుకోవాలంటే ఈ 2 మేకులతో వాటిని బలంగా లాగితే ఈ బాడీ పైకి లేస్తుంది. కింద మేకు ఉంది కదా, దానికి బలంగా తొక్కితే, మధ్యలో ఉంది అది, బలంగా తొక్కితే ఆ నొప్పిని భరించి పైకి లేస్తుంది బాడీ. అప్పుడు శ్వాస తీసుకోవాలి. అని ఒకటి పీల్చుకుంటే మళ్ళీ ఇలా కృంగబడిపోతే మళ్ళీ శ్వాస బయటకు వస్తుంది. ఇంకోసారి శ్వాస తీసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ బలంగా పట్టుకొని కింద తొక్కితే కానీ మళ్ళీ బాడీ పైకి లేస్తుంది. అప్పుడు శ్వాస తీసుకోవాలి, మళ్ళీ కృంగిపోవాలి. సెకండ్ చావడం అంటారు దీన్ని. సెకండ్ చావడం అంటారు దీన్ని. పోనీ మామూలుగా ఉన్నాడు ఆయన. మీరు మామూలుగా యేసు ప్రభు సిలువకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీస్ కానీ, లేకపోతే మూవీస్ కానీ, లేకపోతే ఆ పిక్చర్ కానీ చూసినప్పుడు ఇటువైపు అటువైపు చాలా ప్లెయిన్గా ఉంటారు ఇద్దరు దొంగలు. యేసు ప్రభు మాత్రం మాంసం ముద్దలాగా ఉంటాడు. ఎందుకంటే మొత్తం టార్గెట్ ఈయనే కాబట్టి అలా కొట్టారు ఈయన్ని. బాడీ ఎంత దున్నబడింది ఆయనకి, ఎంత నొప్పి వస్తుందో, ఇవెంత నొప్పి వస్తున్నాయో, ఎలా పైకి లేస్తున్నాడో, ఎలా కృంగబడుతున్నాడో, దాన్ని సిలువ మరణం అంటారు. మరలా ఎగతాళి, అవమానం, మొత్తం బాడీలో ప్రతి పార్ట్ని ఇంజూర్ అయిపోయింది ఆయనకి. అంత కొట్టారు ఆయన్ని దారుణంగా. అలా ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ప్రతి సెకండ్ అనుభవించాడు ఆయన ఆ పెయిన్ని. మనం మాట్లాడుకుంటున్నాం కానీ నిజంగా అది మనకు తెలియదు అదేంటో. ఎందుకంటే మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకో, ఒకడు ఈ చేయబట్టుకోవాలి మనల్ని గట్టిగా కదలొద్దని, ఒకడు బలవంతంగా తలని ఇలా చెప్పాలి, నువ్వు అటు చూడు, వేప చెట్టును చూడు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఒకడు బలవంతంగా తల ఇటు తిప్పాలి, వేప చెట్టును చూడు నొప్పి పోతుంది. అటు వేప చెట్టును చూస్తుంటే ఇటువైపు ఒకడు ఆ ముళ్ళుని అలా వేయాలి. అది అంత గుచ్చుకుంటే, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే మనకు పిన్నిస్తో తీస్తారు కదా, పెద్ద ఆపరేషన్ అది. మేకులతో కొట్టారు ఆయనకి, బిగించేశారు ఆయన్ని. దానిని సిలువ అని పిలుస్తారు. మారణాయుధం అది. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తన సిలువను ఎత్తుకొని, నాయన నా సిలువ మీద ప్రసంగాలు కాదు స్వామి, మీకు ఒక సిలువ కావాలి, మీరు ఒక సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించాలి. ఎవరెంతకి? ఎస్ఏ వాళ్ళతో చెప్తున్నాడు, బహుజనులు అంటే వీళ్ళే కదా. బహుజనులు అంటే ఎవరెంతకి? చర్చిలో ఉన్న 100 మందిలో 95 మంది వీళ్ళే, ఎస్సీలే కదా. కాబట్టి ఎస్సీలతో ఆయన ఏం చెప్తున్నాడంటే, నాయన మీకు ఒక సిలువ కావాలి, ఇంతవరకు సుఖంగా వచ్చారు కదా, ఎవ్వరు హద్దు ఆపలేకుండా వచ్చారు కదా, మీ ఇష్టం కదా, ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే నాయన, సిలువను ఎత్తుకోవడం అంటే నేర్చుకోండి. సిలువ మీద సుఖం ఉండదు, సిలువ మీద నెమ్మది ఉండదు, సిలువ మీద గౌరవం ఉండదు, సిలువ మీద భద్రత ఉండదు,
సిలువ అంటే వెక్కిరింతలు, సిలువ అంటే అవమానం, నిందలు, బాధలు. ప్రతి సెకండ్ నరకలాగా ఉంటుంది సిలువ అంటే. దాన్ని ఎత్తుకుంటారా అని అడుగుతున్నాడు. ఇవి నా మాటలే, యేసు మాటలా? ఎప్పుడు ఎత్తుకుంటారంటే తన ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే ఎత్తుకోలేవు. నా ప్రాణం కంటే క్రీస్తే కావాలంటేనే సిలువ ఎత్తుకోగలవు. బహుజనులతో ఆయన చెప్తున్నటువంటి మాట. ఇంతకాలం దీన్ని మనం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పట్టించుకునే సమయం వచ్చింది, మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం దీన్ని అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడంటే 28వ వచనం నుంచి 30 వరకు 2 ఉదాహరణలు చెప్తున్నాడు. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి, యేసును వెంబడించడం అంటే ఎంత కష్టము, క్రైస్తవుడిగా కొనసాగాలంటే ఎంత కష్టము అనేదానికి ఆయన 2 ఉదాహరణలు చెప్తున్నాడు. 27వ వచనం, 28 మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన దాన్ని కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. గోపురం, ఒక పెద్ద గోపురాన్ని కట్టాలనుకుంటున్నాడు. బాబేలు గోపురం అంటామే, అలా పెద్ద కన్స్ట్రక్షన్ కూడా చేయాలనుకున్నాం, ఒక గోపురం కట్టించాలని. ఏం చేస్తాం? మొదట కూర్చొని ఆలోచిస్తాం, గోపురం ఎంత ఎత్తు కావాలి, దానికి ఎంతమంది పనులు కావాలి, ఎంత మెటీరియల్ కావాలి, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎన్ని రోజులు పడుతుంది, నాకు ఎక్కడి నుంచి వచ్చేది ఉందా, ఇది సరిపోతుందా, ఇదంతా లెక్క వేసుకోమా? గోపురం దాకా కొద్ది గుడిసి కట్టాలన్నా మనం కూర్చొని ఆలోచించాలి. గోపురం పక్కన పెట్టిస్తే గుడిసి వేయాలన్నా సరే ఆలోచించాలి, మనకి కొన్ని కావాలి. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే గోపురాన్ని ఆలోచన లేకుండా ప్రారంభించరు, మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకున్నాడు. తగులుబడి అంటే పెట్టుబడి. మొదట పెట్టుబడి లెక్క చూసుకుంటాడు కదా. కాబట్టి గోపురం కట్టించేటప్పుడు మొదట కూర్చుని తగులుబడి ఎలా చూసుకుంటారో, ఎంత ఉంది, ఎంత రావాలి, ఎంత అయిపోతుంది, ఎలా ఉంటుంది, ఎంత లెక్క చూసుకుంటారో, నన్ను నమ్మడం కూడా అంతే. ఉత్తునే రాకండి, ఊరక వచ్చి కూర్చోకండి, మొదట కూర్చోండి. క్రీస్తుని నేను అంగీకరించాలి అంటే నేను కొనసాగింపగలనా, క్రీస్తు కోసం నేను కొన్ని త్యాగాలు చేయగలనా, రాజీ పడకుండా ఉండగలనా, ఇంట్లో ఏం చెప్పాలి, బయట ఏం చెప్పాలి అని తగులుబడి చూసుకోవద్దన్నాడా? మనం ఏమైనా చూసుకొని వచ్చామా చర్చికి? ఏమో వచ్చాం, ఆ చర్చిలో భోజనం పెడతారంటే వచ్చాం. నేను చెప్పాను కదా, ఇంతకుముందు మా నాన్న అడిగాను, ఏమన్నా ఎందుకు ఆ చర్చి బాగున్నా ఈ చర్చి పోతున్నావు అంటే, ఒరే ఆ చర్చి వాళ్ళు నెలకొకసారి కూడా చికెన్ పెట్టట్లేదురా, వీళ్ళు నెలకొకసారి చికెన్ పెడతారు, సాయంకాలం క్లాస్ పీకారు, నీకు చికెన్ కావాలంటే నేను పెడతా, కానీ ఇలాంటి మాటలు చెప్పకనే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక పచ్చి నిజం ఏంటంటే చాలామంది భోజనానికి వెళ్తారు చర్చికి, చాలామంది భోజనానికి చర్చికి వెళ్తారు. తెలుసా మీకు ఆ విషయం? మధ్యాహ్నం దాకా వాళ్ళు చెప్తారు, అలా కూర్చోందాం, మధ్యాహ్నం భోజనం పెడతారు. ప్రారంభంలో జరిగేది. కానీ క్రీస్తే ఉన్నాడంటే నన్ను వెంబడించాలి అంటే ఒక గోపురాన్ని కట్టించేటప్పుడు తగులుబడి చూసుకునేటట్టుగా మొదట కూర్చొని ఆలోచించాలి. ఆలోచన లేకుండా రాకూడదంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా ఆలోచన లేకుండా వచ్చిన వాళ్ళు ఏదో 4 రోజులు 5 రోజులు చర్చికి వస్తారు, ఇదేదో బాగుందని కొనసాగుతూ ఉంటారు అంతే. అంతేగాని కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ తెలియదు. ఇప్పుడు అవసరం. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాలి. గోపురాన్ని కట్టించేవాడు, పెద్ద కాంప్లెక్స్, పెద్ద టవర్ కట్టేవాడు ఎలా ఆలోచిస్తాడో అలా కూర్చొని ఆలోచించాలి. క్రీస్తుని వెంబడించాలి అంటే, ఎందుకంటే క్రీస్తుని వెంబడించడం సులభమైన పని కాదు, చాలా కష్టమైన పని. 29 చూచు కొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఒకవేళ లెక్క చూసుకోకుండా మొదలు పెట్టేస్తే మధ్యలో ఆగిపోతే కనుక అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎగతాళి చేస్తారు. మీరు చూడండి, ఊర్ల మీద కొన్ని పునాదులు వేసి అలా వదిలిపెట్టేసి ఉంటారు, పునాదుల్లోంచి మొక్కలు, పిచ్చి మొక్కలు బయటకు వచ్చి పునాది చీలిపోయి ఉంటుంది. ఎగతాళి కదా.
వేయకపోయినా పట్టించుకోరు. కానీ నీ దగ్గర ఎంత ఉంది ఏంటి తెలియకుండా పల్లెటూరులలో ఇల్లు ఎలా కట్టుకుంటారంటే మనకు ఎంత అవసరం ఉందని కట్టుకోరు. వాడు ఎంత వేసాడు మనం ఎంత కట్టాలి, పక్కింటోడిది ఎంత మనది ఎంత, వాడికంటే 2 అడుగులు పెంచు 3 అడుగులు పెంచు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ముగ్గేసిన మేస్త్రి ఇక్కడికి వస్తాడు, వాళ్ళకి ముగ్గేసి ఉంటాడు కదా. ఏమ్మా బెడ్రూమ్ ఎంత పెట్టమంటే వాళ్ళు ఎంత పెట్టారు, వాళ్ళు 12 పెట్టారు, 14 పెట్టు. హాల్ ఎంత పెట్టమంటారు, వాళ్ళు 20 పెట్టు, 25 పెట్టు. ముగ్గుదే ఉంటుంది, పెట్టచ్చు ఎంతైనా. తర్వాత తవ్వేటప్పుడు, రాళ్ళు పూడ్చేటప్పుడు, పునాది కట్టేటప్పుడు అప్పుడు తెల్లారుతుంది. అప్పుడు మనకు వస్తే ఒరే సామి, ఒక్క అడుగు ఎక్కువైనా సరే పడే భారం చిన్నది కాదు. మనం ముగ్గేసేటప్పుడు ఏం కనపడదు, చిన్న కనపడుతుంది. దాన్ని తవ్వి స్టార్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది కథ, మామూలుగా ఉండదు. కాబట్టి ప్రారంభించడం అన్నది సులభం, ప్రారంభం సులభం, దాన్ని కొనసాగించాలి, దాన్ని పూర్తి చేయాలి కష్టం. యేసుప్రభువు అంటున్నాడు, గోపురం కట్టే ముందుగానే పూర్తి అయ్యేటప్పటికీ ఏం జరుగుతుంది అన్నది ముందే కూర్చొని తగులుబడి చూసుకో, లెక్క చూసుకో. లేకుండా కొనసాగిస్తే మధ్యలో ఆగిపోతే ఎగతాళి కారణం అవుతావు. పూర్తి చేస్తే ఘనత ఎలా వస్తుందో, పూర్తి అయితే ఘనత ఎలా వస్తుందో, మధ్యలో ఆగిపోతే ఎగతాళి కూడా అలాగే వస్తుంది. యేసు ప్రభువుని నన్ను వెంబడించడం అంటే గోపురం కట్టేదానికంటే శ్రేష్టమైన పని ఇది, అంత కష్టమైన పని ఇది. కాబట్టి మొదట ఆలోచించు, తొందరపడి నమ్మొద్దు. మొత్తం క్రైస్తవులు మీరు చూడండి, నిజంగా బేరీజ్ వేసుకొని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది యేసు ప్రభుని? ఫ్లోలో వచ్చేస్తారు తప్ప నిజంగా ఆలోచించే వాళ్ళు లేరు కదా. కానీ క్రీస్తు ఏం చెప్పాడు, వచ్చేయండి అని చెప్పలే, వస్తున్న వాళ్ళు నిలవబెట్టి చెప్తున్నాడు, మీరు రావాలంటే ఇది అని చెప్తున్నాడు. ఈరోజు వస్తున్న వాళ్ళకి ఎవరైనా చెప్తున్నారు చర్చిలో, యేసుప్రభువు నమ్మడం అంటే చిన్న విషయం కాదు, చాలా సాక్రిఫైజులు ఉంటాయి ఇక్కడ అని చెప్తారా? చెప్పరు. మీరు వచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. రెండవ ఉదాహరణ 31, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చుచున్న వాడిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకొను దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూచును కదా. యుద్ధంతో పోలుస్తున్నాడు. ఏ రాజైనా ఇంకొక రాజు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తి సైన్యం ఎంత, నా సైన్యం ఎంత అని ఆలోచించుకోడా? ఆ రాజు ఎవరు, ఆ రాజు చరిత్ర ఏంటి, ఎలాంటోడు, ఎంతమంది సైన్యం ఉన్నారు, వాళ్ళ యుద్ధ ఆయుధాలు ఎలాంటివి, యుద్ధ పశువులు, ఆ ఒంటెలు కానీ ఏనుగులు కానీ ఎలా వస్తారు, వాళ్ళు గతంలో ఎవరితో పోరాటం చేశారు, వాళ్ళు గెలిచారా ఓడిపోయారా, వాళ్ళ వ్యూహం ఎలాగ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుంటే కానీ యుద్ధానికి పోరు. తెలియకుండా యుద్ధానికి పోయామనుకో, శత్రు బలము తెలియాలి, శత్రు బలహీనత తెలియాలి, రెండు తెలిసి యుద్ధానికి పోవాలి. శత్రువు గురించి తెలియకుండా యుద్ధానికి పోయామనుకో ప్రాణం పోతుంది. కాబట్టి శత్రువు ఎవరు, ఆ వ్యక్తి బలం ఏంటి, బలహీనత ఏంటి. ప్రతి వ్యక్తికి బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. అది తెలిసి యుద్ధానికి పోవాలా. ఒకవేళ అవతల రాజు 20,000 మందితో వస్తున్నాడు అని తెలిసిందనుకో, యువతల వ్యక్తికి 10,000 మందే ఉన్నారు, యుద్ధానికి పోతాడా, రాయబారాన్ని పంపిస్తాడా? రాయబారులు పంపించి సమాధానం, తెల్ల జెండా, అవునా? పోయా మనకు ఏమవుతుంది? ఒక్కడు ఇద్దరితో యుద్ధం చేయగలుగుతాడా? చేయలేడు. రాయబారులు పంపించాలి, సమాధానం, తెల్ల జెండా ఒప్పాలి. అది తెలివైన పని. ఒకవేళ ఆలోచించకుండా యుద్ధానికి వెళ్ళిపోతే చచ్చిపోతాడు, రాజ్యం పోతుంది, వీడితో పాటు కొన్ని 1000 మంది పోతారు, నాశనం అయిపోతారు అంతా. యేసుప్రభువు నమ్మడం అంటే యుద్ధం. యేసుప్రభువు నమ్మడం అంటే యుద్ధం. ఇంతవరకు అపవాది సామ్రాజ్యంలో ఉన్నాం, అపవాది అధికారి కింద ఉన్నాం. ఒక్కసారి ఇటువైపు వచ్చామనుకో మొత్తం అపవాది సైన్యం అంతా తిరగబడుతుంది మన మీద. ఇప్పుడు లేదులే, కానీ అప్పట్లో రాడికల్స్ ఉండేవాళ్ళు, నక్సలైట్లు ఉండేవాళ్ళు. వాళ్ళ నియమాలు ఎలాగుంటాయంటే, వాళ్ళు చేరడం సులభం, బయటికి రావడం కష్టం. వాళ్ళ చేరడానికి వెళ్ళిపోయి నాకు అన్యాయం జరిగింది, నేను
ఈ సమాజం మీద పోరాటం చేయాలనుకుంటున్నా, అన్యాయం మీద పోరాటం చేయాలనుకున్నాను, కానీ సరేనని చేర్చుకుంటారు, ట్రైనింగ్ ఇస్తారు. మధ్యలో ఎప్పుడైనా నేను మరలా బయటికి వెళ్తాను, నాకు ఈ జీవితం వద్దు అని అనిపించింది అనుకో, వాడు బయటికి రానిస్తారా అంటే రానివ్వరు. పొరపాటున తప్పించుకొని వచ్చాడు అనుకో, వాడి కోసం వేట ప్రారంభమవుతుంది. ఎందుకని? పోయింది వాడు కాదు, పోయింది సీక్రెట్స్. వాడు మనతో తిరిగాడు కదా, వాడు పోలీసులకు దొరికితే పోలీసులు నాలుగు తంతే వీడు సీక్రెట్లు చెప్తాడు, కాబట్టి మనం అందరి మీదకి ప్రమాదం వస్తుంది అని వీడిని వెంటాడుతారు. ఏదో ఒక రోజు వేసేస్తారు. అని మటాశాడు ఉండడు. నక్సలిజం నుంచి బయటకు వచ్చి బ్రతకొచ్చేమో, రాడికల్స్ నుంచి బయటకు వచ్చి బ్రతకొచ్చేమో, కానీ అపవాది సామ్రాజ్యం నుంచి బయటకు వస్తే వాడు ఎందుకు వదిలిపెడతాడు? వాడికి మనం తెలియదా? మన బలం తెలీదా? మన బలహీనత తెలీదా? దాడి చేస్తాడా? కాబట్టి 2 రాజ్యాల మధ్య పోరాటం ఇది, 2 రాజ్యాల మధ్య యుద్ధం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు ఒకవైపు ఉంటే అపవాది సైన్యం ఇంకొక వైపు ఉంది. కాబట్టి ఆలోచించుకోండి, 20,000 మంది సైన్యంతో వస్తున్న వాడిని ఎదిరించడానికి 10,000 మంది సైన్యంతో ఉన్నవాడికి శక్తి ఉందో లేదో మొదట ఆలోచించుకోవాలి కదా. ఒకవేళ శక్తి లేకపోతే రాయబారం పంపించి సమాధానం కోసం అడగాలి కదా, సంధి చేసుకోవాలి కదా. కాబట్టి యేసుక్రీస్తునైనా నన్ను వెంబడించడం అంటే ఒక గోపురం కట్టే దాంతో సమానం. మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకోవాలి, లేకపోతే ఎగతాళి పాలైపోతాం. యేసుక్రీస్తునైనా నన్ను వెంబడించాలి అంటే ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళిన దాంతో సమానం. నీ సైన్యాన్ని లెక్క చూసుకోవాలి, లేకపోతే పరువు పోతుంది, ప్రాణం పోతుంది, రాజ్యం పోతుంది. ఇది చెప్పింది యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. నన్ను నమ్మడం అనాలోచనగా జరగకూడదు, ఆలోచనాపూర్వకంగా నమ్మాలి. తెలియాలి నేను ఎంచుకుంటున్నటువంటి ఎంపిక ఏంటి అని. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముతున్న వాళ్ళకి ఈ ఎంపిక ఉందా? నిజంగానే ఇది తెలిసి నమ్ముతున్నారా? ఏదో ఫ్లోలో అలా నమ్మేస్తున్నారా? ఏదో ప్రసంగం విన్నారంట, నచ్చిందంట, నమ్మేశారంట. చర్చికి వెళ్ళారంట, ఏదో కలిసి వచ్చిందంట, నమ్మేశారంట. యేసు ప్రభు అంటాడు, చాలా సీరియస్గా ఆలోచించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుంచి ఒక అద్భుతమైన సందర్భం రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం ఎలాగుందంట? పొలములో దాచబడిన ధనం లాగుందంట. పొలం ఉంది, ధనం ఎక్కడుంది? పైన ఉందా, కింద ఉందా? లోపల దాచిపెట్టారంట. అయితే ఒక్కడికి తెలిసింది ఆ విషయం, కనబడింది, ఆ ధనం కనపడింది. అది కనబడగానే ఆ సంతోషంతో ఇందులో ధనం ఉంది, దాచిపెట్టిన ధనం ఉందని ఆ సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంత అమ్మి ఈ పొలాన్ని కొంటాడంట. బాధలు కొంటాడా, సంతోషంలో కొంటాడా? చెప్పండి. బాధలు కొంటున్నాడా, సంతోషంగా కొంటున్నాడా? సంతోషం. ఏం సంతోషం ఉంది అక్కడ? ధనం ఉంది. మరి మిగతా వాళ్ళకి ఆ సంతోషం లేదే. మరి అమ్మిన వాడు ఎందుకు అమ్మాడు? అమ్మిన వాడు ఎందుకు అమ్మాడు? వాడికి తెలీదు, వీడికి మాత్రమే కనిపించింది. ఈ పొలంలో దాచబడిన ధనం ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు. పొలం అంటే ప్రపంచం, ధనం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనకు అర్థమయ్యాడు ఆయన. ఇప్పుడు మనం బాధతో రిజర్వేషన్ వదిలిపెట్టాలా, సంతోషంతో వదిలిపెట్టాలనా? మనలో మనమాట. బాధతో వదిలిపెట్టాలనా, సంతోషంతో వదిలిపెట్టాలనా? సంతోషంతో. అక్కడ రిజర్వేషన్ ఉందా? ఉంది. 2026 ట్రాన్స్లేషన్ చూడండి. క్రీస్తు నీకు పొలంలో దాచబడిన ధనంలాగా అనిపిస్తే ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి ఏ ఆస్తినైనా, ఏ బెనిఫిట్నైనా, ఏ రాయితీనైనా, ఏ రిజర్వేషన్ అయినా, దేన్నైనా వదిలిపెట్టేస్తాం. అంత ధనం ఉంది ఇక్కడ. ఈ ధనం కావాలంటే సాక్రిఫైస్ జరగాలి.
ఈ పొలంలో దాచుకున్న ధనం కావాలంటే ఊరకే రాదు. ఇది ఎలా వస్తుంది? ఇది కలిగిందంతా పోగొట్టుకుంటే కానీ ఇది రాదు. క్రీస్తు చెప్పాడు ఇది. యేసు ప్రభు ఊరకే దొరకడం. ఆయన అందరికి అర్థం కాలే. అందరికి అర్థమైతే మన దగ్గర రాడు ఆయన. మనకు అర్థమయ్యాడు. మనకు అర్థమైనప్పుడు పొలంలో దాచబడిన ధనాన్ని చూసిన వాడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడో, ఎంత సంతోషంగా ఉన్నదంతా వదిలిపెట్టేయడానికి రెడీ అవుతాడో అలా బిహేవ్ చేయాలి. బయట వాళ్ళకి పిచ్చెక్కాలి. ఇదేంట్రా ఇది, అన్నీ వదిలిపెడతాడేంటి వీడు అని వాళ్ళకి ప్రశ్నార్థకం ప్రారంభం కావాలి. ఇదేంటిది, యేసు ప్రభు కోసం వదిలిపెడతాడేంటి? అక్కడ స్టార్ట్ అవుతుంది క్యూరియాసిటీ. ఏం కనిపించింది వాడికి యేసు ప్రభులో? అప్పుడు ఆలోచిస్తారు, లేదు ఏదో ఉంది, వీడు ఎంత వదులుకుంటున్నాడంటే ఆయనలో ఏదో ఉంది వీడికి. ఏముంది యేసు ప్రభులో? వాళ్ళు కూడా తిరగేస్తారు, వాళ్ళు కూడా చదువుతారు. తెలుసా మీకు ఆ విషయం? సంఘం ఎప్పుడు వర్ధిల్లిందంటే చరిత్రలో మీరు చూడండి, రోమన్ పర్సిక్యూషన్ టైంలో సంఘం గణనీయంగా పెరిగింది. ఎప్పుడు అంటే రోమన్ పర్సిక్యూషన్ టైంలో. పర్సిక్యూషన్ అంటే ఒక వారం పాటు సింహాలకి భోజనం పెట్టరు, మాంసం పెట్టరు. ఆవురు అని ఉంటాయి అవి. ఎప్పుడెప్పుడా అని ఆకలితో అలమటిస్తూ ఉంటాయి కదా. ఒక పెద్ద గ్రౌండ్, అందులో క్రైస్తవులు వదిలి పెడతారు, గేట్లు వేసేస్తారు. ఆ కింద నుంచి ఆ డంజన్స్ అంటారు, ఆ లోపల ఉండేటువంటి గదుల్లో నుంచి ఆకలితో అలమటించిపోయిన సింహాలు ఉంటాయి కదా, వాటిని వదిలిపెడతారు. అంతే. అవి అలా మనుషులను చూసి ఈ ఆకలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి చీల్చి తింటూ ఉంటే అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు. పర్సిక్యూషన్, హింస. అలా వాళ్ళు సింహాలు మీదికి వస్తూ ఉంటే వాళ్ళు పరుగులు ఎత్తకుండా అలాగే మోకరించి కళ్ళు మూసుకుని ఉంటే పైన కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేది. ఇదేంటి పరిగెత్తట్లేదు వీళ్ళు కేకలు వేయట్లేదేంటి, స్వచ్ఛందంగా అప్పగించుకుంటారేంటి, అందరు గుంపుగా పాటలు పాడతారేంటి? సరే, వీళ్ళంటే ఇలా అప్పగించబడ్డ చచ్చిపోయారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి నిలబడుతుందేంటి? చచ్చిపోతామని తెలిసి కూడా ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు? ఎవరు ఆ క్రీస్తు? ఎందుకు వీళ్ళు ఇంతగా ప్రాణత్యాగం చేస్తున్నారు? ఏంటి ఆ క్రీస్తు గొప్పతనం? మన దేవుల మీద మనకంత ఇష్టం లేదే. ఇదేంటిది? క్రీస్తు నమ్ముకుంటే ప్రాణం పోతుందని తెలిసినా కూడా నమ్ముకుంటారేంటి? ఎవరా క్రీస్తు? అలా వర్ధిల్లింది సంఘం పర్సిక్యూషన్లో. పర్సిక్యూషన్ ఆగిపోయింది, మనకి సోమరిపోతనం వచ్చింది, స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువైంది, స్పిరిచువల్ ఒబెసిటీ ఎక్కువైంది. పర్సిక్యూషన్ ఉందనుకో స్పిరిచువల్ మజిల్ డెవలప్ అవుతుంది. పర్సిక్యూషన్ లేదనుకో స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, ఓపుకాయ. కాబట్టి క్రైస్తవానికి శ్రమ కావాలి, క్రైస్తవానికి హింస కావాలి, క్రైస్తవానికి అవమానం కావాలి, నిందలు కావాలి, ఉపద్రవం కావాలి, కరువు కావాలి, వస్త్రహీనత కావాలి. అప్పుడుగా తెలుస్తుంది క్రీస్తు గురించి. అప్పుడెప్పుడో అయిపోయింది పర్సిక్యూషన్. ఇంకంతా స్పిరిచువల్ ఫ్యాట్నెస్ ఎక్కువైపోయింది. కొవ్వు పట్టిపోయారు, ఒక్కొక్కరు కొవ్వు పట్టి బలిసిపోయారు. కరగాలి కదా, మన మంచి కోసమే కరగడం. కరగలవద్దా? క్రీస్తు నీకు అర్థమైతే నీకు కలిగిందంతా అమ్మేసి, అంత కాస్త ఆయన ఇదంతా అమ్మితే కానీ ఇంత అక్కడు. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. మూల్యం చెల్లించాలి క్రీస్తు కోసం. మూల్యం చెల్లించకుండా క్రీస్తు దక్కడు. చాలా క్లియర్గా ఉంది కదా ఇక్కడ. కానీ ఇప్పుడు ఉత్తుత్తినే దొరికేస్తాడు యేసుప్రభు, ఉత్తుత్తినే దొరికేస్తాడు. చాలా కోల్పోవాలా. 45వ వచనం, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఒకడు మంచి ముత్యాల కోసం ఎదుగుతున్నాడంట. ఒక మంచి అమూల్యమైన ముత్యం కనిపించిందంట. ఏం చేశాడు? ఆ ముత్యం ఎంత అవుతుంది? వెళ్ళి తన కలిగిందంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నాడంట. 2 సందర్భాల్లో కలిగిందంతా.
రెండు సందర్భాలు కలిగిందంతా అమ్మితే కానీ అక్కడ ధనం దొరకలే, కలిగిందంతా అమ్మితే కానీ ఇక్కడ ముత్యం దొరకలే. నీకు ఎప్పుడైనా యేసు ప్రభు అమూల్యమైన ముత్యము అని అనిపించాడా? అనిపిస్తే ఏదైనా వదిలిపెట్టేస్తావు, ఏదైనా ఇచ్చి పడేస్తావు. ఆయన అమూల్యమైన ముత్యము, ఆయన పొలంలో దాచమైన ధనము అని తెలియకపోతే, అర్థం కాకపోతే ఇవన్నీ నీకు గొప్పగా అనిపిస్తాయి. మామూలు భూమిలాగా అనిపిస్తుంది, మామూలు ఏదో రంగురాయిలా కనపడతాడు. యేసు చెప్పిన మాటలు ఇవి. నువ్వు వెల చెల్లించాలి, క్రయం చెల్లించాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని కోల్పోతావో అప్పుడు బయట వాడు ఆలోచిస్తాడు, ఎందుకు వీడు ఇంత త్యాగం చేస్తున్నాడు, ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నాడు వీడు, ఏముంది ఆయనలో? అప్పుడు కదా బయట వాళ్ళకి ఆలోచన ప్రారంభమవుతుంది. అలా కాకుండా లేదు లేదు నాకు అది కావాలి, నాకు ఇది కావాలని వెంపర్లాడుతున్నాను అనుకో, ఓహో క్రీస్తులో ఏమి లేదన్నమాట, వీడి బతుకంతా దీని మీద ఆధారపడిందన్నమాట అని అనుకుంటాడు. ఆ హుందాతనం ఎక్కడ, ఆ గౌరవం ఎక్కడ? యేసు ప్రభు ఎరికో ప్రాంతానికి వచ్చాడు. ఆ ఎరికో ప్రాంతంలో ఆ మేడి చెట్టు మీద జక్కయ్య అనే వ్యక్తి కూర్చోన్నాడు. బాగా ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్ అయిన, సుంకపు గుర్తుదారుడు. యేసు ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పాడు. వెంటనే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఏం చేశాడు? తనకున్న ఆస్తిని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని బీదలకు ఇచ్చాడు, ఇంకో భాగాన్ని తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు వాళ్ళకి చెల్లించాడు, రెట్టింపు చెల్లించాడు. మిగిలిందేంటి జక్కయ్యకి? జక్కయ్య గనక పాస్టర్ అయి ఉంటే, మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందే, దానికి నవ్వుకుండేవాళ్ళం మనం. మన పాస్టర్ జక్కయ్య అయి ఉంటే ఆయన బోధించే బోధ ఎలా ఉంటుంది చెప్పండి? రెండు వేసి పంపిస్తాడు అని పిలుచుంటా, ఎక్కువైపోయింది వదిలిపెట్టండి, ఎక్కువైంది వదిలిపెట్టండి అని చెప్పున్నాడు కదా. మన పాస్టర్ జక్కయ్య అయి ఉంటే సుప్రీంకోర్టు తీర్పుకి పగలబడి నవ్వుకునే వాళ్ళమే, రిజర్వేషన్ తీసేస్తావా అని గంట నవ్వుకునే వాళ్ళమే. మన పాస్టర్ జక్కయ్య కాదే, సతీష్ కుమారే, అది కదా సమస్య. మన పాస్టర్ ఎవరు? ప్రవీణ్ కుమారు. జక్కయ్య ఏంటో మన పాస్టర్ కనుక ఆయన చెప్పుండు, ఎందుకంటే సాక్రిఫైస్ చేసినాడు కదా క్రీస్తు కోసం. క్రీస్తు ఒక్కరోజు ఇంట్లో అడుగు పెట్టిన సాక్రిఫైస్ చేశాడు కదా మొత్తం అంతటిని. అలాంటి వాడు పాస్టర్ అయితే చెప్పుండు, యేసు ప్రభు కోసం సాక్రిఫైస్ చేయాలి, ఉచితంగా కాదు. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నువ్వు క్రయం చెల్లించాలి రక్షణకి, వదులుకోవాలి చాలా, పోగొట్టుకోవాలి చాలా. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు. అయ్యా మేమేం చేయాలి? ఏం చేయాలంటే 2 అంగీలు కలిగిన వాడు 1 అంగీ కలిగిన వాడికి ఇచ్చేయాలి, అంగీ లేని వాడికి ఇచ్చేయాలి, మీ జీతాలతో తృప్తి పొందండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను మన పాస్టర్ అంటే మనకు అర్థమై ఉంటుంది క్రైస్తవం ఏంటి అని. క్రైస్తవం అంటే ఇచ్చేది కాదు, మనం పోగొట్టుకోవాలి. యేసు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవితానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? యేసు చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని ప్రేమించి ఒక మాట చెప్పాడు, ఏమని? నీకు కలిగిందంతా బేదలకిచ్చి నన్ను వెంబడించు. అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి తన ముఖం చిన్నబుచ్చుకొని బాధపడుతూ ఇంటికి వెళ్ళాడంట. అప్పుడు యేసు ప్రభు చుట్టూ తేరు చూచి పారచూచి అందరితో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి ప్రవేశించడం సులభం, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. ఏది ఆ టీచింగ్ ఎక్కడ? ప్రభువుని నమ్ముకుంటే మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనే టీచింగ్ ఎక్కడ? ఆయన ఇస్తాడు 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 ఇస్తాడు. చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఏం మాట్లాడుతాను తెలుసా? ఏంటో చర్చి పోతూనే ఉండగానే ఏం కలిసి రావట్లే, ఏం కలిసి రావాలి ఇంతకీ? ఈ మాట జక్కయ్య దగ్గర అన్నాం అనుకో, అపోస్తుల దగ్గర అని చూడు, యోహాను యాకోబులు తమ తండ్రి దగ్గర వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు వచ్చాడు, నాతో పాటు రండి అనగానే
వలలో ధోరణిలో వదిలిపెట్టి యేసుతో పాటు వచ్చారు. పేతురు చేపలు పడుతున్నాడు, నాతో పాటు రా అన్నాడు. మనుషులు బట్టి జాలుగా చేస్తాను, మొత్తం వదిలిపెట్టి వచ్చారు. వాళ్ళుంటే ఒప్పుకుంటారా దీన్ని? వాళ్ళుంటే ఒప్పుకుంటారా? ఈ విధానాన్ని ఒప్పుకోరు. మరి యేసుప్రభుని వెంబడించాలంటే వదిలిపెట్టాలి. సొంకపు గుత్తదారుడైన మత్తయి సొంకపు మెట్టు దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు, లెక్కలు రాసుకుంటున్నాడు. యేసుప్రభు వచ్చాడు, లేవే నన్ను వెంబడించు. వదిలిపెట్టాడు, అలా వచ్చాడు యేసుప్రభుతో పాటు. ఆయన వచ్చేటప్పుడు ఒక పార్టీ చేశాడు, సెలబ్రేట్ చేశాడు, పండుగ. ఎందుకు? ఏమైంది? ఉద్యోగం పోయింది కదా, పోతే పోనివ్వు, క్రీస్తుని వెంబడించేటువంటి భాగ్యం నాకు దక్కింది. సెలబ్రేట్ చేశారు. మీరు చూడండి, ఏలియా వచ్చి తన దుప్పటి తీసుకొని ఎలీషా మీద వేసేటప్పటికి ఎలీషా ఏం పని చేస్తున్నాడు? 12 జతల ఎడ్లతో దున్నిస్తున్నాడు పొలాన్ని. 12వ జతని తానే దున్నుతున్నాడు. భూస్వామి 12 జతల ఎడ్లు దున్నుతున్నాయంటే ఎంత పెద్ద పొలం అయి ఉంటుంది, ఎంత ఆసామై ఉంటాడు, ఎంత భూస్వామి అయి ఉంటాడు. ఈ ఏలియా వచ్చి తన దుప్పటి తీసి ఆయన మీద వేశాడు. పర్మిషన్ అడిగాడు, ఒక్కరోజు నాకు గడువు ఇస్తే నా తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పొస్తా. ఓహో వీడ్కోలే కదా అని పంపించాడు. వీడ్కోలు కదా. అక్కడ ఏం చేశాడంట? మొత్తం ఎద్దుల్ని వధించి ఆ గొర్తి నొగల చేత ఆ వ్యవసాయ పనిముట్లు ఉంటే వాటన్ని చీలగొట్టి వాటితో వంట చేశాడు. ఎందుకంటే ఇక వెనక్కి రాను, ఇక వెనక్కి వచ్చేది ఉండదు. ఎద్దులు లేవు, వెనక్కి వచ్చినా సరే ఈ పనిముట్లు లేవు, మొత్తం అంతటిని వదిలిపెట్టేసి అప్పుడు ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడించాలంటేనే మొత్తం పోగొట్టుకోవాలంటే, మరి యేసయ్యను వెంబడించాలంటే, క్రీస్తుని వెంబడించాలంటే ఈరోజు బోధ ఏంటి తెలుసా? యేసు దగ్గర కంటే 12 జతలు ఎడ్లు ఇస్తాడని. యేసు నమ్ముకుంటే 12 జతలు ఎడ్లు ఇస్తాడు, పొలం ఇస్తాడు. అలా ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ అలా లేదు. ఆయన మనకు రక్షణ ఇస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు. క్రీస్తును నమ్మాలి అంటే క్రయం చెల్లించాలి. అది ఇప్పుడు వచ్చింది అవకాశం. ఇన్ని రోజులు ఏదో అలా కొట్టుకోబోయింది, కానీ మొన్నటితో వచ్చింది. క్రయం చెల్లించాలి, క్రయం చెల్లిస్తేనే క్రీస్తును వెంబడించగలం అనేది మొన్న వచ్చింది. ఇంతవరకు ఈ కార్పొరేట్ పాస్టర్లు పంది కుక్కలు బలిసినట్టు బలిచారు. ఇక మీద చూడాలి ఎలా తయారవుతారు వీళ్ళని. ఇక మీదట అంత సులభంగా ఉండదు. మనకేం మార్పు రాదులే, మనకేం ఇబ్బంది ఏమి ఉండదు. మనది డే 1 నుంచి ఇదే బోధ, మొదటి రోజు నుంచి ఇదే బోధ మనదే. మన బోధ ఏం మారదు. నన్ను పిలిచారు ఈ తీర్పు రాగానే, స్టూడియోలో వాళ్ళు పిలిచారు మాట్లాడమని. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇది అన్యాయం, ఇది అక్రమం అని అంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ స్టూడియోలో కూర్చొని నేను ఇది అన్యాయం అక్రమం అని అంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు కౌంటర్ ప్రిపేర్ అయ్యారు అక్కడికి. నేను చెప్పాను నేను దీన్ని స్వాగతిస్తున్నాను, ఇది చాలా మంచిది అనగానే వాళ్ళకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ పోయింది. ఇంకేం మాట్లాడాలి, వీడేంటి ఎలా మాట్లాడుతున్నాడని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అయ్యా ఇప్పటికీ మమ్మల్ని ఎస్ఏ అని పిలుస్తున్నారు, పూర్తిగా రిలీజ్ చేయండి, మమ్మల్ని క్రిస్టియన్ అని పిలవండి, బీసీసీ కూడా వద్దు, క్రిస్టియన్ అని పిలవండి. ఎందుకు ఇవన్నీ? ఏ కులం నుంచి యేసుప్రభువు నమ్ముకున్నా సరే క్రిస్టియన్ అనేది సర్టిఫికేట్ మీరు ఇవ్వగలరా? అప్పుడు నువ్వు రిజర్వేషన్ తీయడం మేమే వదిలిపెట్టేస్తాం అని చెప్తే వాళ్ళకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నా అన్నది. వాళ్ళు ఎవరుకున్నారు ఇది అన్యాయం అక్రమం అంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటారు? నేను మీకు నలుగురు సువార్థికులు అపోస్తలులు ఒకే విషయాన్ని వ్రాసారు. 4 సువార్తలు ఒకే విషయం రాయబడింది. నేను చదివి వినిపించి నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. యేసు ఏం మాట్లాడుతున్నాడు మత్తయి సువార్తలో?
తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇదే మనం లూకాసు వార్తలో కూడా చూసాం. ఇదే విషయం లూకాసు వార్తలో చూసాం మనం. చూద్దాం మరొకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ రాయబడింది. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ లూకా గారు ఇంకా స్పెసిఫిక్గా రాస్తున్నాడు. ప్రతిదినం, ఎవ్రీడే. సిలువను ఎప్పుడు ఎత్తుకోవాలంట? ప్రతిదినం, ఎవ్రీడే. ప్రతిదినం నా కోసం మీరు సిలువను ఎత్తుకుంటే కానీ నన్ను వెంబడించలేరు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎందుకని 3 సువార్తల్లో ఇదే విషయం రాయబడింది? ఎందుకు 3 సువార్తల్లో ఒకే విషయం రాయబడిందంటే, మార్కు గారు వ్రాస్తున్నారని మత్తయికి తెలియదు, మత్తయ్య గారు వ్రాస్తున్నారని లూకాకు తెలియదు, లూకా వ్రాస్తున్నాడని యోహానుకు తెలియదు. వీళ్ళు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులకు రాశారు. కానీ ఎవరు రాసినా ఈ విషయాన్ని 3 రాశారు, 4 రాశారు. ఇప్పుడు నేను యోహాను సువార్త కూడా చూపెడతాను. ఎందుకు రాశారు స్పెసిఫిక్గా దీన్ని అంటే, యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏదో పూల మీద నడక కాదు, ఇది కత్తి మీద సాము. ఇది యేసు ప్రభువును నమ్ముతున్నాము అంటే మీరు ఈ పర్సిక్యూషన్కి సిద్ధపడితేనే యేసు ప్రభువును నమ్మండి. క్లారిటీ ఇస్తున్నారు. యేసు ప్రభువును నమ్మడం అంటే ఏదో కలిసి వస్తుందని కాదు, చాలా కష్టంగా ఉంటుంది. సిలువను ఎత్తుకొని నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి ఓకే అయితేనే యేసు ప్రభువును నమ్మండి అని ముందే చెప్పేస్తున్నాడు సువార్థికులు. ఈరోజు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? 7 ఏళ్ళ శ్రమలు వస్తాయంట. ఏమొస్తాయంట? అసలు బైబిల్లో 7 ఏళ్ళ శ్రమలు అంటే మాటే లేదు. మనల్ని పుట్టించుకున్నారు. ఎందుకని? పాపం శ్రమ లేదు కదా వీళ్ళకి. పందికొక్కులు తిన్నట్టు తిని బాగా బలిసిపోయారు కదా, కాబట్టి శ్రమ లేదు కాబట్టి ఊహించారు భవిష్యత్తులో 7 ఏళ్ళ శ్రమలు వస్తుందని. మన సుప్రీంకోర్టుతో మొత్తం స్టార్ట్ అయిపోయింది. 7 ఏళ్ళ శ్రమ కాదు, సచ్చిందాక శ్రమే కాదు. మనోళ్ళు పాపం 7 అనుకున్నారు. 7 ఏళ్ళ శ్రమ అనే మాట బైబిల్లో లేదు, ఊహించుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఇక మొత్తం ప్రతిరోజు శ్రమే. ఎప్పుడైతే నంబర్ తగ్గిపోతుందో చర్చిలో, మనోళ్ళు కట్టిన ఎకరాలు చర్చి ఉంటుంది, అద్దె కట్టడం కష్టమైపోతుంది, కరెంటు బిల్లు కష్టమైపోతుంది, మెయింటెనెన్స్ కష్టమైపోతుంది, కానుకలు కష్టమైపోతాయి. పొలోమని వెనక ముందు ఆలోచించుకుని డబ్బులు వేసేవాళ్ళు వీళ్ళే, ఈ గుంపులో గోవిందానే. మూఢభక్తి ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఆచితూచి ఆలోచించి వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళకి కథలు చెప్తే వినరాళ్ళు, తమాషాలు చేస్తే వినరాళ్ళు. ఎందుకంటే బొర్రుండేవాడు వస్తాడు, ఇప్పుడు కష్టమైపోతుంది. మత్తయ్య కానీ మార్కు కానీ లూకా కానీ సిలువనెత్తుకుంటేనే క్రీస్తును వెంబడించగలం అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, క్లారిటీ కోసం, స్పష్టత కోసం. యేసు ప్రభువును నమ్మడం అంటే శ్రమలతో కూడుకున్నది. ఇప్పుడు యోహాను గారు ఇంకా విపులీకరించి దీన్ని ఎంత స్పష్టంగా అర్థం చేస్తున్నాడు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషించింది అంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అంటే, లోకంలో మనకు ద్వేషం ఉంటుందా ఉండదా? మనం ద్వేషించబడతామా ద్వేషించబడమా? ఖచ్చితంగా ద్వేషించబడతామని చెప్తున్నాడు. 19, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో ఉండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. మీరు లోక సంబంధులు కాదు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు, మీరు ద్వేషించబడతారు. 20వ వచనం, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. లోకులు నన్ను హింసించినట్లా మిమ్మును కూడా హింసింతురు. హింస వస్తుంది మనకి. యేసు ప్రభువును హింసించారా? హింసించారు. ఇప్పుడు మనల్ని హింసిస్తుందా? హింసిస్తుంది.
యేసు ప్రభువుని ద్వేషించిందా లోకం? ద్వేషించింది. మనల్ని ద్వేషిస్తుందా? ద్వేషిస్తుంది. యేసు ప్రభువుకి ద్వేషం తప్పలేదు, యేసు ప్రభువుకి హింస తప్పలేదు, మనకెందుకు తప్పుతుంది? కానీ ఇన్ని రోజులు మనకు ద్వేషం లేదు, హింస లేదు, అలా కొనసాగుతూ వచ్చాం. ఇక మీదట ఎదుర్కోవాలి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించుదురు, నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేస్తారు. మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కాదు మన మీద ఈ పగ, ఈ ద్వేషం. మనం క్రీస్తుని ఎరిగాం కాబట్టి ఇది జరుగుతున్నది కులాన్ని బట్టి కాదు, ఇది జరుగుతున్నది క్రీస్తుని బట్టి, నా నామాన్ని బట్టి ఇవన్నీ మీకు చేస్తారు. యేసు ప్రభువును వదిలిపెట్టి చూడండి, ఏ కష్టం ఏ నష్టం ఉండదు. యేసు ప్రభువును అంటి పెట్టుకుంటేనే ఇవన్నీనే. యేసు ప్రభువు నుంచి ఎడబాపడానికి ఇవన్నీ, నా నామాన్ని బట్టి ఇవన్నీ మీకు చేస్తారు. మనం ప్రార్థన చేస్తాం అమాయకంగా, ప్రభువా చూస్తున్నావా ఏం జరుగుతుందని. ఆయన అంటాడు, తల్లి బైబిల్లో రాసి పెట్టని చూడు, చదువు. ఇవి జరుగుతున్నదే నా నామాన్ని బట్టి, నన్ను బట్టి జరుగుతున్నాయి ఇవన్నీనే. అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి చట్టం? 1950లో 1950లో ఎందుకు వచ్చింది ఈ చట్టం? ఎందుకంటే ఇలాగే వదిలిపెట్టేస్తే. రాత్రి ఒక ఆయన కాల్ చేసి అంటున్నాడు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని మత మార్పిడి చేశారంట. ఎవరంట మత మార్పిడి చేశారు మనల్ని? బ్రిటిష్ వాళ్ళు అంట. నేను అడిగాను, అన్నాడు చదువుకున్నావా లేదా? ఏం చదువుకున్నావు ఎంతకి? భారతదేశాన్ని క్రైస్తవాన్ని తీసుకొచ్చింది బ్రిటిషర్స్ కాదు, మిషనరీలు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? మిషనరీకి బ్రిటిషర్స్కి తేడా తెలిసి చాలా మందికి, ఈ దేశభక్తి వీరులందరికీ తేడా తెలీదు. బ్రిటిషర్ వేరు, మిషనరీ వేరు. బ్రిటిషర్స్ ఎప్పుడు వచ్చారు? మొన్న 1800లో. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం చేయడానికి వచ్చారు, బిజినెస్ కోసం వచ్చారు. ఆయన మాట్లాడుతున్నాడు, బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని దోచుకున్నారంట. మరి నిజంగా వీళ్ళు మేలుకొనే మాట్లాడతారు, నిద్రమత్తులు మాట్లాడతారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, ఒక బిగ్ బజార్కో లేకపోతే ఒక షాప్కో వెళ్తాం. వాడు నికార్స్గా కొన్నది ఎంత? ముంబైలో దాన్ని కేజీ లెక్కన ఒక ప్యాంట్ ఎంత పడుతుంది? వాడికి 100-200 పడుతుంది కేజీ లెక్కన వాడు పడేది. దానికి రకరకాల పేపర్లు అంటించి మనకెంత అమ్ముతాడు? 1500-2000 అమ్ముతాడు. వీడు మనల్ని దోచుకుంటున్నాడా లేకపోతే మనల్ని ప్రేమిస్తున్నాడా? ఏ వ్యాపారం చేసేవాడైనా లాభం లేకుండా వ్యాపారం చేస్తాడా? వ్యాపారం అంటే ఏంటి ఇంతకీ? అదే అంటారు చూసారా, షాపు మీద ఒక చిన్న బోర్డు అతికిస్తాడు, చిన్న పేపర్ అతికిస్తాడు. ఈ మాటలు మాట్లాడొద్దు అని రాసి పైన మళ్ళీ ఇస్తాములే, కనిపించకుండా పోతామా, ఊరు వెదిలిపెట్టి పోతామా, మా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్టు కాదా, మేము అప్పెగ్గొట్టే వాళ్ళమా, ఈ మాటలు మాట్లాడద్దు. పైన తెలుసా, మీరు మంచి వాళ్ళే కానీ ఈ మాటలు ప్రయోగించకండి అనకూడదంట. రాసుకోండి మళ్ళీ ఇస్తాము అనొద్దంట. దయచేసి డబ్బు ఇచ్చి తీసుకోండి అని. ఏ వ్యాపారం చేసేవాడు కూడా లాభం లేకుండా వ్యాపారం చేయడు. ఇప్పుడు మీరు మనం దోచుకుంటున్నాడు అంటామా? ఒకవేళ దోచుకుంటున్నారు అంటే ఈరోజు వ్యాపారం చేసిన ప్రతి ఒక్కడు బ్రిటిషర్ అవుతాడు. అంతెందుకు, మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ క్యాంటీన్లు నడిపేవాళ్ళు లేరా? ఉన్నారా? అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు లేరా? ఉన్నారా? మరి ఇప్పుడు వాళ్ళు అన్నారనుకో, ఈ భారతీయులు మా దేశాన్ని దోచుకుంటున్నారు అన్నారనుకో, చెల్లుతుందా? మనం మాత్రం దోచుకోవట్లే, కానీ బ్రిటిషర్స్ మాత్రం దోచుకున్నారంట. మతి ఉండే మాట్లాడుతున్నా, మతి లేకుండా మాట్లాడుతున్నా. వాళ్ళు వచ్చింది వ్యాపారం చేయడానికి వచ్చారు, వ్యాపారం చేశారు,
నువ్వెందుకు అమ్ముకున్నావు ఇంతకి? రాత్రి ఆయన బాధపడిపోతున్నాడు. మన కోహినూరు డైమండ్ అక్కడ ఉందంట. ఏంటంట? మన కోహినూరు డైమండ్ అక్కడుందంట. ఉత్తి పుణ్యాన్ని కట్టించారా? దాని వెనకాల చరిత్ర లేదా? కాబట్టి ఉత్తుత్రే పోలాది గాలికి ఇలా పెద్ద గాలి వస్తే అలా కొట్టుకుపోయి అక్కడ పడలే. దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. ఎక్కువ మాట్లాడితే దండేసి దండం పెట్టాలి వాళ్ళకి. వాళ్ళు లేకపోతే ఈరోజు ఇవన్నీ లేవు మనకి. అన్ని నేర్పించిపోయారు వాళ్ళు. బ్రిటిషర్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం కోసం వచ్చారు. అలా వ్యాపారం కోసం అని వచ్చి స్థిరపడ్డారు. మన నెత్తిన ఎక్కించుకున్నాం వాళ్ళని. ఇది కరెక్ట్ పదం. ఎంతకు వాళ్ళను నెత్తికి ఎక్కించింది ఎవరు? ఈ కుల వ్యవస్థలో పైన ఉంటారు ఒకరు, వాళ్ళు. మనం పాత పౌరాణిక సినిమాలు చూస్తే అందులో ఒక ఆయన ఉంటాడు, ఎగ్జాక్ట్గా ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడే వస్తాడు, నారాయణ నారాయణ. ఏం పేరు ఆయన పేరు? ఎగ్జాక్ట్గా తప్పు జరుగుతున్నప్పుడే ఎంటర్ అవుతాడు సీన్లోకి. ఇది పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు, అక్కడ పట్టుకెళ్ళి ఇక్కడ పెడతాడు. మొత్తం గందరగోళం మొత్తం ఉంటే సంతోషపడుతుంటాడు కదా. ఈ గాసిప్ స్ప్రెడ్ చేస్తాడు కదా. ఎగ్జాక్ట్గా ఆ పని చేశారు ఈ కుల వ్యవస్థలో పైన ఉన్న వాళ్ళు. వీళ్ళ పక్కన కూర్చొని ఈ బ్రిటిషర్స్కి సీక్రెట్లు చెప్పింది వీళ్ళే. ఆ రాజుని ఇలా గెలవాలి, ఈ రాజుని ఇలా గెలవాలి, ఇది ఇలా చేయండి, అలా చేయండి అని వీళ్ళ ఇనాము కోసం అని వీళ్ళు కదా వీళ్ళకి ఉపాయాలు చెప్పింది. అప్పుడు అనాల్సింది ఎవరిని? బ్రిటిషర్స్నా వీళ్ళనా? అదే కథను చూసారా? ఒక నక్కకి జింక మాంసం తినాలనిపించింది. తింటదా? తినలేదు. జింక ఎంత పెద్ద ఉంటుంది, నక్క అంత చిన్నగా ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళింది? సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం బావ, ఇది బామర్ది, అది బావ. ఆ జింక ఆ పొలంలో తిని ఈ పొలంలో తిని దాని మాంసం ఎంత తీయగా ఉంటుందంటే లేని కొన్ని మాటలు చెప్పింది. సరే దొరకదు కదా ఇదంటే, లేదు నేను పట్టుకొని వస్తుంది దాన్ని, పలానా దగ్గర నిలవ పెడతాను, నువ్వు వచ్చి దాడి చేయి. వెళ్ళింది జింక దగ్గర వెళ్ళింది. జింక బావా ఇక్కడ గడ్డి తింటున్నావా? ఇదేం బాగుంటుంది, పలానా దగ్గర పొలం వేశాడు, అసలు ఎంత తీయకుంది తెలుసా గడ్డి. సరే కదా తీసుకొచ్చింది. సరిగ్గా ఆ టయానికి సింహం వచ్చింది, మీద పడి చంపి తినేసింది. అది మొత్తం అంటే ఆ చిన్న గోర్లు తోలు మిగిలిపోయి ఉంటుంది కదా, ఈ నక్క తిని. దీని బతుకు ఇది. ఈ కొద్దిగా మాంసాన్ని తినడానికి మొత్తం జింకను బలిచ్చింది సింహానికి. ఈ కథలో స్టోరీ ఏంటంటే, నీతి ఏంటంటే, ఈ కథలో గుంట నక్కలు లాంటి వాళ్ళని నమ్మకూడదు అని. గుంట నక్కలను నమ్మకూడదని నీతి. ఇప్పుడు గుంట నక్క ఎవరు బ్రిటిష్ వాళ్ళ విషయంలో? బ్రిటిషర్స్ విషయంలో గుంట నక్కలు ఎవరు? మన భారతదేశంలో ఉన్న వ్యక్తులు కదా. మన భారతదేశంలో చదువుకున్నటువంటి ఈ కులానికి సంబంధించిన వీళ్ళు కదా వాళ్ళకు ఉపాయాలు చెప్పింది. వీళ్ళు కదా ఎక్కడ దాడి చేయాలో చెప్పింది, ఎవరి మీద దాడి చేయాలో చెప్పింది, ఎలా దాడి చేయాలో చెప్పింది వీళ్ళు కదా. అప్పుడు అనాల్సింది వాళ్ళనా వీళ్ళనా? సింహాన్ని తప్పు పట్టాలన్నా? దాని స్వభావమే మాంసాన్ని తింటావు, దాన్ని ఎలా తప్పు పడతావు? మాయ మాటలను చెప్పి ఇంకొక దాన్ని బలించినటువంటి ఈ గుంటనక్క మాట్లాడతాం మనం. ఇప్పుడు మనలో ఆగస్టు 15 రాగానే విపరీతమైన దేశభక్తి పొంగుకొచ్చి బ్రిటిషర్స్ తిట్టడమే దేశభక్తి అనమాట. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తిడితే కనుక ఈరోజు భారతదేశంలో వ్యాపారం చేసిన ప్రతి వ్యక్తిని తిట్టండి, అందరూ దోచుకుంటున్నారు. వ్యాపారం అంటేనే లాభాన్ని సంపాదించడం. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చారు, వ్యాపారం చేశారు, మనకు కావాల్సింది ఇచ్చారు, వాళ్ళకి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయారు. వ్యాపారం అది. కానీ బ్రిటిషర్స్ భారతదేశానికి క్రైస్తవాన్ని తీసుకుని రాలే, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయారు. భారతదేశానికి క్రైస్తవాన్ని తీసుకొచ్చింది ఎవర్రా అంటే మిషనరీస్. ఎప్పుడు వచ్చారు? మొట్టమొదటి మిషనరీ ఎప్పుడు వచ్చాడు భారతదేశానికి? 52 క్రీస్తు శకం 52 వచ్చాడు అపోస్తలుడైన తోమా. అటు తర్వాత బర్తొలొమయి వచ్చాడు. అక్కడి నుంచి మొదలు పెడితే మిషనరీలు వచ్చి క్రైస్తవాన్ని ప్రకటించి అలా వస్తూ ఉంటే 1950 ఆగస్టు 10వ తారీఖుకి ఒక ఆలోచన వచ్చింది బుర్రలో, వీళ్ళని ఇలాగే వదిలిపెట్టేస్తే మొత్తం భారతదేశాన్ని ఆక్రమించేస్తారు.
ఏదో ఒకటి చేయాలి ఇక్కడ అని అప్పుడు పట్టుకొచ్చారు చట్టాన్ని. ఎవరైనా ఎస్సీ కులం నుంచి యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పోతారు, రిజర్వేషన్ తీసివేయబడతాయి అనేది పట్టుకొచ్చారు. క్రైస్తవం భారతదేశానికి వచ్చింది 1900 కాదు, 52లో. అప్పటి నుంచి క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంది. బ్రిటిషర్స్ వచ్చింది మొన్న వాళ్ళ వ్యాపారం కోసం. అంటే క్రైస్తవ్యాన్ని భారతదేశాన్ని తీసుకొచ్చింది ఎవరో తెలియదు, వ్యాపారం కోసం వచ్చింది ఎవరో తెలియదు. కానీ గట్టి గట్టి ప్రసంగాలు చేస్తుంటారు. మూర్ఖులు అంటారు వీళ్ళని, కుహనా మేధావులని పిలుస్తారు వీళ్ళని. నేనేం చెప్పాను ఇంతకీ? క్రైస్తవ్యాన్ని విస్తరించకుండా ఆపడానికి చేసిన చట్టం 1950లో. ఆగుతుందా క్రైస్తవ్యం? క్రైస్తవ్యం ఆగుతుందా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ముందున్న రాజ్యాన్ని పగలగొట్టి పొడి చేసి తూర్పు గాలి కొట్టుకుని పోయేటట్టుగా చేసి అంతకంతకు భూతలం అంత విస్తారమైన మహాపర్వతం అవుతుంది అని రాయబడింది. ఎవరు అడ్డగిస్తారు దాన్ని? 1950లో వచ్చిన చట్టం అడ్డగిస్తుందా క్రైస్తవ్యాన్ని? ఏదో వాళ్ళ అమాయకత్వంతో రాసుకున్నారు. క్రైస్తవ్యం ఆగుతుందా? ఆగదు. సరే, మొన్న తీర్పు వచ్చింది. ఏం జరుగుతా తీర్పు? జల్లెడు పట్టింది, సచ్చు గింజలు వెళ్ళిపోతాయి, గట్టి గింజలు నిలవబడతాయి. మన మంచికే. కాకపోతే బాధ ఎక్కడ అంటే, పుల్పీట మీద నుంచి మనకు శ్రమలు వస్తాయని బోధించకుండా యేసుని నమ్ముకుంటే మనకు మేలులు దీవెనలు వస్తాయని బోధిస్తున్నాం కదా, ఆ బోధ కలవరానికి గురి చేసింది క్రైస్తవ్యాన్ని. నిజంగా ప్రారంభం నుంచి యేసు చెప్పినటువంటి ఇదే బోధ కనుక మనం బోధించి ఉంటే భయపడాల్సిన అక్కర్లేదు. అలా కాకుండా అబద్ధాలు చెప్పి యేసు వధిస్తాడు ఇది అని చెప్పి ఒక్కసారిగా ఈ తీర్పు వచ్చేటప్పటికి కలవరానికి గురైంది క్రైస్తవ్యం. అది బాధ. 1950లో చట్టం వచ్చిందే క్రైస్తవ్యాన్ని అరికట్టడానికి, నివారించడానికి, అడ్డుకట్టవేయడానికి. ఏం చేయలేకపోయింది. మన తీర్పు వచ్చింది, ఇది కూడా ఏం చేయలేదు. సంఘం సంస్కరించబడుతుంది అంతే. సంఘం సంస్కరించబడుతుంది. ఇందులో మస్టు పోతుంది, చెత్త చెదారం అంతా సపరేట్ అవుతుంది. మరలా కొత్త క్రైస్తవ్యం, గట్టి క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం మరలా అభివృద్ధి చెందుతుంది. ఈ దొంగలు దోచుకునే వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇది అమలైతే కనుక, ఇది ఇలాగే అమలైతే కనుక జరిగేటువంటి మంచి పరిణామం, మంచి క్రైస్తవం బయటకు వస్తుంది. ఒకవేళ అమలు కాకుండా మరలా పోరాటాలు, గొడవలు, ఉద్యమాలు చేసి మరలా కనుక ఏదైనా చట్టం వచ్చిందనుకో, దళిత క్రైస్తవులనే ఇలాంటివి తెచ్చారనుకో, యథావిధిగా మరలా ఇదే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ రాజకీయ నాయకులు ఊరికి ఉంటారా? ఓటు బ్యాంక్ పోతుందని దళిత క్రైస్తవులనే కార్డు తీసుకొచ్చారనుకో, చెప్పుకోవడానికి ఏముండదు, మరలా దరిద్రమేక. ఆలోచన లేని వాళ్ళంతా వచ్చేస్తారు. ఆలోచన ఉండదు, సాక్రిఫైస్ ఉండదు, క్రయం చెల్లించడం ఉండదు, క్రీస్తు కోసం వదిలిపెట్టుకోవాలనేది ఉండదు. క్రీస్తు ఇస్తాడని వస్తారు. ఇంకా భ్రష్టు పట్టిపోతుంది. నాకు తెలిసి ఏ ఉద్యమాలు జరగకుండా, ఏ కొత్త చట్టాలు రాకుండా ఇది ఇలాగే కొనసాగితే అసలు సిసలైన క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం, గట్టి క్రైస్తవ్యం, బైబిల్లో చెప్పబడిన క్రైస్తవ్యం వర్ధిల్లుతుంది. ఈ చెత్తంతా పోవాలి, ఉండకూడదు ఇదంతా క్రైస్తవ్యంలో. ఇది నేను కోరుకుంటున్నది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, యేసు ప్రభువుని నమ్మడం అంటే క్రయం చెల్లించాలి. క్రయం చెల్లించినప్పుడే క్రీస్తును మనం వెంబడించగలుగుతాం. మన సిలువను ఎత్తుకోకపోతే క్రీస్తును మనం వెంబడించలేము. క్రీస్తు సిలువను మనం అర్థం చేసుకోలేము. మన పౌరసత్వం పరలోకమందున్నది. ఈ రిజర్వేషన్ కాదు మనల్ని కాపాడేది, మనం పోషించేది. క్రయం చెల్లించిన వాడే క్రైస్తవుడు, మూల్యం చెల్లించిన వాడే క్రైస్తవుడు, క్రీస్తు కొరకు త్యాగాలు చేసేవాడే క్రైస్తవుడు. ఇదంతా సంతోషంతో చేయాలి, బాధతో కాదు. అతడు ఆ పొలంలో దాచిపెట్టిన ధనాన్ని చూచి సంతోషంతో వెళ్ళి, బాధపడుతూ కాదు, సంతోషంతో. చివరిగా ఒక మాట నేను చూపించి క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఎంత సంతోషంతో మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను మృతుల్లో నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను.
ఏంటంట? సమస్తాన్ని నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుతున్నాను. 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాడు. నష్టముగా ఎంచుకొనిచున్నాను, వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఈయన క్రైస్తవుడు. ఇది క్రైస్తవం అంటే మనకు ఏవి లాభంగా అనిపించాయో, ఒకవేళ క్రీస్తు విషయంలో అవి అడ్డొస్తే, క్రీస్తా ఈ లాభాలా అనేటువంటి ప్రశ్న వస్తే, ఆ లాభకరములైన వాటిని నష్టంగా ఎంచుకోవడం, ఆ లాభకరములైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవడం నిజమైన క్రైస్తవ్యం. అపోస్తలుడైన పౌలు మనకు చెప్పిన క్రైస్తవ్యం ఇది, లేఖనాలు చెప్పిన క్రైస్తవ్యం ఇది, ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన క్రైస్తవం ఇది. క్రయం చెల్లించిన వాడే క్రైస్తవుడు. ఈ రిజర్వేషన్ కోసము, ఈ హోదాల కోసం ప్రాకులాడేవాడు క్రైస్తవుడు కాజాలడు. క్రీస్తు కోసం క్రయం చెల్లించి చూడు. క్రీస్తు నీ పక్షాన చేసే కార్యం, క్రీస్తు నీ పక్షాన చేసేటువంటి మేలు నువ్వు ఊహించు, నీ ఊహకు కూడా అందదు. ఆయన పక్షాన క్రయం చెల్లించి చూడు, ఆయన పేరట క్రయం చెల్లించి చూడు. ఆయన నీ పక్షాన ఏం చేస్తాడన్నది నీ ఊహకు కూడా అందదు, నీ ఊహకు కూడా అందదు. ఒక ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అప్పుడే కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయిన నెక్స్ట్ డే నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఒక 6 నెలలు ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక 6 నెలలు బైబుల్ని కంప్లీట్గా చదివేసేయాలి. కంప్లీట్గా చదివి దాన్ని అర్థం చేసుకోవాలి అని దానికి సంబంధించిన ప్లాన్ వేసుకున్నా. ఇలా చదవాలి, ఈ పుస్తకాలు తీసుకోవాలి, ఇలా ఒక 6 నెలల పాటు బైబిల్ మీదనే కసరత్తు చేయాలి అని అనుకున్నాను. కానీ అదే 6 నెలల్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలి, ఎక్కడో చోటుకు వెళ్ళిపోవాలి, ఆ వేటలో ఉంటే నాకు మాత్రం ఏమనిపించిందంటే, ఈ చదువు అడ్డుగా ఉంది, ఎంతగానో అయిపోయింది, ఇక 6 నెలల పాటు ఏ పని లేకుండా బైబిల్ ఫినిష్ చేసేసేయాలి. ఇదేంటి ఇంతకీ, దీన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి అని కూర్చున్నాను. నేను క్రీస్తుని తెలుసుకోవడానికి నేను వేసుకున్న ప్రణాళిక అది. అలా చదివిన దానికి, అలా నేర్చుకున్న దానికి ఈరోజు క్రీస్తు నాకు ఇచ్చినటువంటి ఈ స్థితి. క్రీస్తు కోసం రాడికల్ డెసిషన్ తీసుకో, తీవ్రమైన నిర్ణయం తీసుకో, రాజీ పడొద్దు. నువ్వు రాజీ పడకుండా క్రీస్తు కోసం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో, ఎప్పుడైతే క్రయం చెల్లిస్తావో, క్రీస్తు నీ పక్షాన తీసుకునే తీర్మానం ప్రపంచాన్ని ఉలిక్కి పడేటట్టు చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే, క్రీస్తు కోసం మొండోడుగా తయారవు. ఆయన నీ పక్షాన ఎలాంటి పనులు చేస్తాడో, నిన్ను ఎలాంటి స్థితి తీసుకుని వస్తాడో అనుభవించి చూడు. నువ్వు ప్రపంచానికి చెప్తావు, ప్రపంచానికి నిరూపిస్తావు. కాబట్టి క్రీస్తా లేకపోతే నీకు లాభమా అంటే దీన్ని పక్కన పెట్టేసాయి. క్రీస్తుని లాభంగా ఎంచుకో, ఆయన నిన్ను ఎలా వాడుకుంటాడో చూడు. దాని ప్రత్యక్ష నిదర్శనం నేనే, ప్రత్యక్ష సాక్ష్యం నేనే, రుజువు నేనే. చెప్పాను కదా, గతంలో మా నాన్న చనిపోయినప్పుడు అకౌంట్లో 1000 రూపాయలు కూడా లేదు. అది మా నాన్న నాకు ఇచ్చి రాస్తే. నేను డబ్బు గురించి మాత్రం మాట్లాడటం లేదు, ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు నిమిత్తం నేను తీసుకున్న ప్రతి డెసిషన్ రాడికల్గా తీసుకున్నాను. నన్ను ఆయన అలాగే గౌరవించాడు. ఆయన నేను గనపరిచాను, ఆయన నన్ను గనపరుస్తున్నాడు. కాబట్టి క్రీస్తును గనపరిచేటువంటి సందర్భం వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు, దుర్వినియోగం చేసుకోవద్దు. క్రీస్తునే మహింపరచు. క్రీస్తు నిన్ను మహింపరచకుండా వదిలిపెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టినాడు, మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.